తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. అసలు ఏం జరిగింది? నా కథ నక్షత్రం. మిరాయ్ ట్రైలర్ రిలీజ్ అయింది. మీకు తెలుసు, నాకు తెలుసు, అయినా నేను చెప్పాలి. ఇలా తిప్పి పిపి చేసి సోది చెప్తేనే కదా వీడియో డ్యూరేషన్ పెరిగేది, వ్యూస్ వచ్చేది. జోక్స్ అపార్ట్, ట్రైలర్ వాజ్ టెరిఫిక్ అని ఎందుకంటున్నానంటే మిరాయ్ బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 60 crores. ఆ బడ్జెట్ లో ఇలాంటి సబ్జెక్ట్ కి బడ్జెట్ అంతంత మాత్రమే అంటే అవుట్పుట్ కూడా అంతంత మాత్రమే వస్తుంది. వి ఆల్ నో అబౌట్ దాట్. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇసరొచ్చు, కానీ పాత గాయల్ని మళ్ళీ గెలిగి దాని మీద ఓం భీమ్ కారం చల్లడం ఎందుకు? వద్దు, మనకు మంచిది కాదు అది. ఇప్పుడు కోలుకుంటున్నాం. సో ఆ రేంజ్ బడ్జెట్ లో ఈ రేంజ్ విజువల్స్ కి ఐఎమ్ ఇంప్రెస్డ్. టేక్ మై మనీ. టీజీ విశ్వ గారు ఫోన్ పే నంబర్ చెప్తారు. ప్రీవియస్ గా రిలీజ్ చేసిన టీజర్ తో కంపేర్ చేస్తే ట్రైలర్ లో చాలా ఇంప్రూవ్మెంట్స్ ని నోటీస్ చేయొచ్చు. కలర్ ప్యాలెట్ దగ్గర నుండి ఆ విఎఫ్ఎక్స్ షాట్స్ లో డీటెయిలింగ్, చాయిస్ ఆఫ్ స్కోర్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, లుక్స్, గెటప్స్, ఎవ్రీథింగ్ లుకింగ్ గుడ్, ఆన్ పాయింట్ ఉన్నాయన్ని. ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే అది లాస్ట్ లో చెప్తా. ఫస్ట్ మనం ట్రైలర్ ని బ్రేక్ డౌన్ చేద్దాం, దెన్ అక్కర్లేని అనవసరమైన సోది విషయాల గురించి లాస్ట్ లో టాకింగ్ చేసుకుందాం. ఓకే, సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా. ట్రైలర్ స్టార్ట్ అవ్వడమే కొన్ని ఇంట్రెస్టింగ్ ఎంటర్ కట్స్ తో స్టార్ట్ అవుతుంది. లైక్ అందులో ఫస్ట్ ఇది ట్రైన్ స్పీడ్ గా వెళ్తా ఉంటది, ముందు బ్రిడ్జ్ కూలిపోయి ఉంటది, కాదు కూల్ చేసి ఉంటాడు నల్లకత్తి బాబాయ్. హియర్ వి కెన్ సీ దట్ బ్లాక్ స్వాడ్ ని ఇక్కడ చూడొచ్చు. బ్రిడ్జ్ ని కూల్చేసి కూల్ గా నిలబడి ఉంటాడు. ఇక్కడ మన హీరో ఆ మిరాయ్ స్టిక్ హెల్ప్ తో ఆ ట్రైన్ ని ఆపడానికి ట్రై చేయడం చూడొచ్చు ఈ షాట్ లో. ఆ స్టిక్ ని ఇక్కడ కింద నేలకి సపోర్ట్ చేసి ట్రైన్ ని స్లో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ ఇంపాక్ట్ ని ఇక్కడ చూడొచ్చు. అక్కడ ట్రాక్ దగ్గర ఉండే స్టోన్స్ అన్ని ఆ ఇంపాక్ట్ కి ఎగిరి ఇక్కడ పడి ఉంటాయి. ఇది అండ్ ఆ స్టిక్ కి వచ్చే కాస్మిక్ పవర్ ఇదంతా విఎఫ్ఎక్స్ తో క్రియేట్ చేస్తుంది కాబట్టి వి షుడ్ అప్రిషియేట్ ద ఎఫర్ట్. నైస్. అండ్ ఆ ట్రైన్ ని సక్సెస్ఫుల్ గా ఆపుతాడు కూడా, అది మనం టీజర్ లో చూడొచ్చు. ట్రైన్ ఆగిన తర్వాత అందరూ ట్రైన్ నుండి దిగే షాట్ ఒకటి ఉంటుంది టీజర్ లో. దెన్ వీ కెన్ సీ దిస్ వల్చర్ షాట్. ట్రైలర్ లో లార్డ్ రామ్ ని చూపించారు కాబట్టి రామాయణకి సంబంధించి సినిమాలో చాలా రిఫరెన్సెస్ ఉంటాయి అబౌట్ రామాయణ. సో ఐ థింక్ ఈ వల్చర్ కూడా జటాయుకి రిఫరెన్స్ అనుకుంటా, మేబీ. అండ్ ఐ వాంట్ టాక్ లిటిల్ బిట్ అబౌట్ దిస్ షాట్. టీజర్ లో చాలా ఇన్కంప్లీట్ వర్క్ ఉంది, అంటే చాలా ఇన్కంప్లీట్ షాట్స్ ఉండే. బట్ నేను వాటి గురించి ప్రీవియస్ వీడియోలో మాట్లాడలేదు, బికాస్ రిలీజ్ కి ఇంకా టైం ఉంది, ఇంప్రూవ్ చేస్తారనుకున్నా. ట్రైలర్ లో చాలా వరకు ఆ ఇంప్రూవ్మెంట్ కనపడింది, బట్ స్టిల్ హోల్ ట్రైలర్ లో అక్కడక్కడ కొంత ఇన్కంప్లీట్ ఫుటేజ్ ఉంది. September 12th సినిమా రిలీజ్ కాబట్టి హోప్ ఫైనల్ ఫుటేజ్ లో అవి ఉండకుండా చూసుకుంటే బెటర్ ఐ ఫీల్. ఈ షాట్ లో ఇది సీజీ క్యారెక్టర్, ఇది రియల్. బేసిక్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ ని గ్రీన్ స్క్రీన్ లో పెట్టి షూట్ చేసి దెన్ ఈ వల్చర్ క్యారెక్టర్ ని సీజీ హెల్ప్ తో క్రియేట్ చేసి ఆ రియల్ క్యారెక్టర్ మూమెంట్స్ కి తగ్గట్టుగా దీన్ని యానిమేట్ చేస్తారు. సో ద థింగ్ ఈస్, ఈ గుహలో సోర్స్ ఆఫ్ లైట్ ఉంటది, ఇక్కడ నుండి లైట్ వస్తా ఉంటది. అది ఇక్కడ వల్చర్ బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు, చాలా షార్ప్ ఉంటది ఫుటేజ్. బట్ ఈ సైడ్ రియల్ క్యారెక్టర్ ఫుటేజ్ మాత్రం చాలా డల్ ఉంటది. వల్చర్ క్రియేట్ చేసింది కాబట్టి దీంతో ఎలాగైనా ఆడుకోవచ్చు. షాడోస్, లైటింగ్ ఇలా ఎలా కావాలంటే అలా చేంజెస్ చేయొచ్చు. బట్ రియల్ ఫుటేజ్ ని మనం ఒకసారి ఒక డిఫరెంట్ లైటింగ్ తో షూట్ చేసిన తర్వాత మనం అలా చేంజ్ చేయడానికి అవ్వదు. ఇలా విఎఫ్ఎక్స్ ఆర్ సీజీ ఇన్వాల్వ్ అయిన షాట్స్ లో లైటింగ్ చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. హాలీవుడ్ మూవీస్ లో ఇలా విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్ అయిన షాట్స్ లో చాలా సార్లు రీషూట్స్ జరుగుతూ ఉంటాయి. దానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఇది కూడా. ప్రాపర్ లైటింగ్ సెట్ అవ్వక రీషూట్స్ చేస్తూ ఉంటారు. రియల్ ఫుటేజ్ లో ఇలా సీజీని బ్లెండ్ చేసే షాట్స్ లో ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, విచ్ ఇస్ వెరీ కామన్. ఇవన్నీ సర్వసాధారణం, కానీ మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. వచ్చిండే సైంటిస్ట్. ఇక్కడ ఈ షాట్ లో కూడా విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ ని మ్యాచ్ చేయడం కోసం క్యారెక్టర్ ఎడ్జెస్ లో కలర్ రిఫ్లెక్ట్ ఎఫెక్ట్ వచ్చే విధంగా సేమ్ కలర్ ని ఫిల్ చేశారు ఇక్కడ, విచ్ ఇస్ లుకింగ్ వెరీ ఆట్. బట్ ఫ్రంట్ షాట్ ఓకే, లుకింగ్ గ్రేట్. అండ్ దెన్ ఈ షాట్ లో ఇక్కడ ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ స్టోర్ ఉంటుంది. ఒక పర్సన్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ తో అటాక్ చేస్తూ ఉంటాడు. ఒక రకంగా చూస్తే సౌండ్ తో అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంట్రెస్టింగ్. అంటే లైక్ ఆ ఇన్స్ట్రుమెంట్ ని స్లాష్ వెపన్ ని సేనా ఊదినట్టు అందులో నుండి వైబ్రేటివ్ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటది. ఇది కొంచెం కొత్తగా ఉంది. తర్వాత ఈ పాప ఎవరప్ప, నల్లకత్తి గర్ల్ ఫ్రెండ్, ఆ 2 hands లో ఒక టైప్ ఆఫ్ వెపన్ ని పట్టుకుని ఉంటది అండ్ వాటితో అటాక్ కూడా చేస్తుంది. నెక్స్ట్ జగ్గుబాయ్ క్యారెక్టర్ లుకింగ్ క్రేజీ. అండ్ ఈ బేబీ షాట్ కూడా ఏఐతో చేసినప్పటికీ చాలా బాగుంది. నైస్. అండ్ ఈ శ్రేయ క్యారెక్టర్ ఉన్న సీన్ లో చూస్తే ఇక్కడ సైడ్ కి బ్లర్ ఉంటది కొంచెం. ఐ థింక్ హీరో మిరాయ్ స్టిక్ వల్ల వచ్చిన పవర్స్ తో పాస్ట్ లో తన మొదలున్న పోర్షన్స్ ని తన 6th సెన్స్ తో చూసే సీన్ అనుకుంటా. అయితే దట్స్ వై సగం బ్లర్ ఉంది ఇక్కడ. నేను ఇందాక ఇంప్రూవ్మెంట్ అన్నాను కదా, జస్ట్ లుక్ ఎట్ దీస్ షాట్స్. ఇది టీజర్ లోదే, ఇది ట్రైలర్ లోదే. డిఫరెన్స్ ని క్లియర్ గా నోటీస్ చేయొచ్చు. అంతా ఓకే, కానీ హీరోని చూసి అందరూ నీల్ డౌన్ అవడం దగ్గర కొంచెం కలేజా వైబ్ వచ్చింది. కానీ అది వేరే సబ్జెక్ట్, ఇది కంప్లీట్ గా డిఫరెంట్ సబ్జెక్ట్. యాజ్ ఐ సెడ్, హియర్ వి కెన్ సీ జటాయు రిఫరెన్స్. ఇప్పుడు ఇది చూడండి. అహం రణసిద్ధం. ఏమైనా నోటీస్ చేశారా? స్టిక్ పెద్దగా అయింది. టీజర్ బ్రేక్ డౌన్ లో కూడా మనం దీని గురించి టాకింగ్ చేసుకున్నాం. మేబీ ఈ స్టిక్ ఫుల్ పొటెన్షియల్ యూజ్ చేయడానికి ఆర్ అన్లాక్ చేయడానికి ఒక మంత్ర లాంటిది ఏదైనా పెట్టుండొచ్చు. లైక్ ఈ సీన్ లో హీరో ఒక మంత్ర చెప్పి దాన్ని పట్టుకుంటే అది సైజ్ పెరిగి డిస్ట్రక్టివ్ మోడ్ లోకి వెళ్ళిపోద్ది. ఒక మంత్రతో ఆ స్టిక్ ఫుల్ పొటెన్షియల్ అన్లాక్ అయ్యేట్టు ఏదైనా పెట్టుండొచ్చు. ప్రీవియస్ షాట్స్ లో హీరో ఆ స్టిక్ తో నార్మల్ గా ఫైట్ చేస్తూ ఉంటాడు. బట్ మేబీ విలన్ బటాస్ హీరోని డామినేట్ చేసేసరికి హీరో మంత్ర చెప్పి ఆ స్టిక్ ని అన్లాక్ చేస్తాడు. సో వర్ది పీపుల్ లైక్ యోద్ధాస్, సూపర్ యోద్ధాస్ చేతిలో మాత్రం ఇది పనిచేసే విధంగా దీన్ని డిజైన్ చేసి ఉండొచ్చు. తర్వాత
తర్వాత ఈ షాట్ లో శ్రేయ క్యారెక్టర్ జనాల్ని ఏదో ఈవిల్ పవర్ నుండి కాపాడడం చూడొచ్చు. షీల్డ్ లాంటిది ఒకటి క్రియేట్ చేసి ఉంటది ఇక్కడ. ట్రైలర్ స్టార్టింగ్ లో ఒక షాట్ ని చూడొచ్చు. ఇది ఇలా హ్యాండ్స్ దగ్గర అండ్ మెడ దగ్గర లైట్ గా అబ్జర్వ్ చేస్తే ఇది బాబాయ్ పని అని అర్థం అవుతుంది. అంటే ఇది బ్లాక్ సోర్డ్ పని అని తెలుస్తుంది. ప్రాబబ్లీ బ్లాక్ సోర్డ్ అక్కడికి 9 books కోసం వచ్చి ఉంటాడు. ఈ పీపుల్ తన్ని అడ్డుకుని ఉంటారు. దెన్ బ్లాక్ సోర్డ్ తన పవర్స్ ని యూస్ చేసి ఇలా వీళ్ళని ఇబ్బంది పెడతా ఉంటాడు. అప్పుడు శ్రేయ క్యారెక్టర్ అక్కడికి వచ్చి వీళ్ళని సేవ్ చేయొచ్చు. ఈ షాట్ లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో సేమ్ పీపుల్ ని చూడొచ్చు. వాళ్ళు ఇల్లు ఒకటే. ఇంకొంచెం వైల్డ్ గా గెస్ట్ చేస్తే మేబీ ఈ సీన్ లోనే శ్రేయ క్యారెక్టర్ చనిపోవచ్చు. ఇదే సీన్ లో బ్లాక్ సోర్డ్ తన్ని చంపేయచ్చు. అండ్ దెన్ అశోక్ 9 books ని చూడొచ్చు. 1 2 3 4 5 books మాత్రమే ఉన్నాయి ఇక్కడ. మిగతా బుక్స్ కూడా ఉండే ఉంటాయి. ఇదే బుక్స్ ని ఒక పర్సన్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. చేస్తుంది ఎవరో కాదు, ఐ థింక్ ద గ్రేట్ అశోక్ అంటే అనుకుంటున్నా. బికాస్ ఈ షాట్ లో కూడా ఒక పర్సన్ చూడొచ్చు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో. ఐ థింక్ హీఈస్ ద అశోక్. ఇక్కడి వరకు ఓకే, ఇంట్రెస్టింగ్ అనిపించిన ట్రైలర్. కానీ ఇక్కడ నుండి లార్డ్ డ్రామా షార్ట్స్ తో జయన్ లేస్తుంది ట్రైలర్. గూస్ బంప్ స్టఫ్. మల్టిపుల్ షార్ట్స్ ఉన్నాయి రాముడివి, విచ్ ఇస్ టూ గుడ్. ఏతో చేసినప్పటికీ చాలా బాగున్నాయి. ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటంటే స్టోరీలో ఈ ఆస్పెక్ట్ ని ఎలా లింక్ చేస్తారనేది చూడాలి. హనుమాన్ లాగా ప్రాపర్ గా సెట్ అయితే మాత్రం బ్లాస్ట్, నో డౌట్. అండ్ ట్రైలర్ లాస్ట్ లో ఒక షాట్ ఉంటుంది, అది మాత్రం పీక్స్ అంతే. ఎక్సలెంట్ షాట్. ఓవరాల్ గా ట్రైలర్ చాలా బాగుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. మన ఇండియన్ హిస్టరీ ప్లస్ మోడర్న్ సూపర్ హీరో ఎలిమెంట్స్. ఇది కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. సేమ్ కాన్సెప్ట్స్ తో కొన్ని మూవీస్ వచ్చాయి పాస్ లో, బట్ అయినా కూడా ఇది కొంచెం డిఫరెంట్. ఇట్స్ అ డిఫరెంట్ ఫిల్మ్. స్టోరీ లైన్ దగ్గర నుండి ఆ ఎగ్జిక్యూషన్, ఆ విజువల్స్, ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ క్యారెక్టర్స్ చాలా యూనిక్ గా ఉన్నాయి. ఇలాంటి కాంటెంట్ ఉన్న మూవీస్ ఆడాలి. ఇలాంటి ఫిల్మ్స్ సక్సెస్ అయితే వీటిని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇంకొన్ని సినిమాలు వస్తాయి. దెన్ ఆటోమేటిక్ గా ఇండస్ట్రీలో ఉన్న ఎఫర్ట్లెస్ కంటెంట్ చెత్త చెదరం అంతా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. ఇంతకు ముందు మన సినిమాలు చూసి ఏ సౌత్ కా మూవీ హై రే అనే వాళ్ళందరూ ఇప్పుడు ఏ సౌత్ కా మూవీ హే రే అంటున్నారు. దానికి రీజన్ మనం ఇస్తున్న సాలిడ్ కంటెంట్ రావాలి. ఇలాంటి సినిమాలు TFI నుండి రావాలి, IFI ని ఏలాలి. సో యా, దట్స్ ఇట్. ట్రైలర్ ఉన్న ప్రతి షాట్ ఎక్సలెంట్ గా ఉంది అండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. మీరు ఇప్పటికే ట్రైలర్ చూసేస్తుంటారు కాబట్టి మీ థాట్స్ ఏంటి కామెంట్ చేయండి. అండ్ చాలా మంది జస్ట్ చూసి వదిలేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ చేయండి వీడియోని. మీరు ఒక్కసారి నా వీడియోస్ ని హైప్ చేస్తే నెక్స్ట్ టైం నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్ గా రికమెండ్ అవుతాయి నా వీడియోస్. ఇంకా సోది చెప్పాలని నాకున్న ఈనే ఓపిక మీకు ఉండదు కాబట్టి సో యా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ enjoy your next moment. Thank you. Thanks for watching this video and bye. ఇండియా వైడ్ గా పెద్ద తలకాలే రిలీజ్ చేస్తున్న సినిమాని ధర్మ ప్రొడక్షన్స్, హంబాలే, గోకులం. నైస్. సినిమాలో మంచి కాంటెంట్ ఉంటే ఈ ధర్మ ప్రొడక్షన్స్ వాళ్ళు ఫస్ట్ ఉంటారు. నేను హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఎక్కడో చెప్పాను, ఇంత ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ నా మీద పడుతూ ఉంటే అంటే ఇది అందరికీ కుదరని ఒక సంఘటన. నాకు ఇలాంటి మ్యూజిక్ ఇచ్చారు హరి గారు, మళ్ళీ కుదురుద్దో లేదో అని నేను అన్నాను. ఎక్కడ ఉంటుంది ఆ బిట్, బట్ నేను ఇవాళ చెప్తున్నాను, అలాంటి మ్యూజిక్ మళ్ళీ హరి గారు చేశారు. మీ అందరికీ ఈ మధ్య అంటున్నారు కదా యంగ్ ఆడియన్స్ అందరూ ఎలివేషను, గూస్ బంప్స్ అని, అలాంటివి దండుగా ఉన్నాయి. మామూలుగా ఉంటుంది థియేటర్లో. ఒక్కొక్కరికి మీ గూస్ బంప్స్ నాకు గ్యారంటీ. మనోజ్ గారు స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి హరి గౌర డ్యూటీ చేశాడండి, మామూలుగా ఉండదు.